హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ గులాబ్ జామున్ స్పెషల్. మా ఇంట్లో గులాబ్ జామున్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా ఇన్స్టెంట్గా దొరికే గులాబ్ జామున్ మిక్స్ ఆ పౌడర్ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ మైదా, వేసుకుని బాగా కలిపేసుకుని, ఇక్కడ నేను పాలు అలాగే నీళ్ళతో కలుపుతున్నాను. మనం ఏదైనా పాలు అవైలబుల్గా ఉంటే పాలు, లేదా నీళ్ళతో దేంతో అయినా కూడా కొంచెం మృదువుగా అంటే స్మూత్గా కలుపుకోవాలి. చపాతీ పిండి అంత సాఫ్ట్నెస్ అవసరం లేదు, కొంచెం మృదువుగా ఉంటే సరిపోద్ది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద ఒక తడి క్లాత్ కప్పేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. పాకం కోసం ఒక కప్పు పౌడర్కి 2 కప్పుల పంచదార, అలాగే ఒక 5 ఇలాచి, ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఇందులో 2 కప్పుల చక్కెర, అలాగే 2 కప్పుల మంచినీళ్ళు, షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు పాకాన్ని మరిగించండి. జస్ట్ ఇలా షుగర్ అంతా కూడా మనకి మెల్ట్ అయిన తర్వాత ఇందులోనే మనం దంచుకునే ఇలాచి, అలాగే రోజ్ వాటర్ అంటే బ్యూటీ కేర్లో వాడే రోజ్ వాటర్ అనమాట. కుకింగ్ కోసం వేరే రోజ్ వాటర్ ఏమీ లేదు. పాకం జస్ట్ మనకి ఇలా ఉంటే సరిపోద్దండి. తీగ పాకం అలాంటి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మనం పిండిని చూద్దాం. తీసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు కలుపుకొని ఇలా చేతికి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకుని క్రాక్స్ లేకుండా స్మూత్గా అన్నీ ఈక్వల్ సైజులో బాల్స్ చేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు. మేము ఇక్కడ కొంచెం పెద్ద సైజే చేస్తున్నాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా ఆయిల్ అప్లై చేసేసుకుని పిండి ముద్దను పెట్టి మంచిగా నీట్ చేస్తూ ఇలా రౌండ్ బాల్ క్రాక్స్ రాకుండా చేసుకోవాలండి. ఈ విధంగానే మొత్తం అన్నిటినీ కూడా చేసుకోవాలన్నమాట. తర్వాత వీటిని ఫ్రై చేయడం కోసం గుంటగా ఉన్న ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ హీట్ చేసిన తర్వాత ఈ గులాబ్ జామున్స్ అన్నిటిని 1 బై 1 వేసేసి ఇలా ఒక స్పూన్ సహాయంతో ఒకసారి అన్నిటినీ కూడా కలపండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. తర్వాత వీటిని తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో యాడ్ చేసుకోవడమే. పాకం అయితే వేడిగా ఉండాలండి. వేడిగా ఉంటేనే ఈ గులాబ్ జామున్ దాన్ని అబ్జర్వ్ చేస్తాయన్నమాట. లేకపోతే ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టి మళ్ళీ పాకాన్ని వేడి చేయండి. ఈ విధంగానే మొత్తం అన్ని జామున్స్ని కూడా ఫ్రై చేసుకుని ఇలా మనం పాకంలో వేసేసుకొని ఒకసారి బౌల్ని మొత్తం అంతా కూడా ఈక్వల్గా సర్దండి. తర్వాత కొంచెం పార్టీ లుక్ రావడం కోసం కాజుని కానీ పిస్తాని కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కాజుని యాడ్ చేస్తున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 4 గంటలు పక్కన పెట్టేయండి. 4 గంటల తర్వాత తీసుకుని ఒక గులాబ్ జామ్ ఇలా కట్ చేశానండి. అసలు ఎలా వచ్చిందో మీకు చూపిందామని. చాలా బాగా వచ్చిందండి. లోపల ఏమీ ఉండకట్లేదు, మంచి జ్యూసీగా సాఫ్ట్గా భలే ఉంది. మీరు కూడా ఈ పండుగ రోజుల్లో ఈ గులాబ్ జామ్ చేసుకుని మీ ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వైబ్స్ విత్ ప్రసాద్. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ ప్రసాద్. థ్యాంక్ యూ.